ఒక రిలేషన్‌లో స్టార్టింగ్‌లో ఏమవుతుందంటే ఇద్దరు పరిచయాలు అది ఏ రిలేషన్‌షిప్ అయినా గానీ కొన్ని ప్రామిస్‌లు చేసుకుంటారు. తర్వాత దాన్ని కమిట్మెంట్ ఇచ్చుకుంటారు. థర్డ్ స్టెప్‌కొచ్చేసి ఫుల్‌ఫిల్‌మెంట్ వస్తారు. సో, ఈ ప్రామిస్‌లకి అనుగుణంగా వాళ్ళిద్దరూ ఒకళ్ళు మనసు అర్థం చేసుకొని వాళ్ళకి అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్‌ఫిల్‌మెంట్ చేయాలని వాళ్ళు అనుకుంటారు. 100% ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎవరైనా అనుకుంటూ ఉంటారండి. కానీ వాళ్ళ ఇంట్లో పరిస్థితుల వల్ల గానీ కొన్ని అదర్ కండిషన్స్ బికాజ్ టైం అలాగే ఉండదు. వాళ్ళ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్లు వీళ్ళు ఫుల్‌ఫిల్ చేయలేకపోతే అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనం ఇంతగా నమ్మాం, ఇంత చేసాం, అప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు అలా మారిపోయారు అని అనుకుంటూ ఉంటారు. అది జనరల్గా సహజం, ఎవరికైనా అనిపిస్తుంది. కరెక్టే, అలా అనిపించడంలో తప్పులేదు. కానీ ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారని వాళ్ళ తరఫున కూడా మనం ఆలోచించామనుకోండి, అది ఒకవేళ నిజంగా రియల్గా వాళ్ళు చేయలేకపోయే కారణాలంటూ ఉంటే మీరు దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామండి, ఎక్కడ మనకి డిఫరెన్స్ వస్తుందంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవ్వదో అప్పుడే ఆ వ్యక్తి మనకి రాంగ్ అనిపిస్తారు. సో మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ వల్ల మనకు ప్రాబ్లం వస్తుంది. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి, కానీ అది ఫుల్ఫిల్మెంట్ అవుతుందా లేదా అని కంపల్సరీగా అనుకోవద్దు. కొంతవరకు పెట్టుకోవాలి. ఫుల్ఫిల్ అయిందా, అది వెల్ అండ్ గుడ్. ఒకవేళ అవ్వలేదా, అవతల వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లం వల్ల అవ్వలేదని మనం థింక్ చేసుకోవాలండి. సో ఇలా ఒకళ్ళు అర్థం చేసుకుంటే రిలేషన్స్ విల్ బీ సాఫ్ట్, నో ఫైటింగ్స్, అవి కొనసాగొచ్చండి. ఇందులో ఏ తేడా వచ్చినా నా ప్రామిస్లు, నా కమిట్మెంట్లు ఎవరైనా మాట ఇచ్చిన తర్వాత ఒకరు ఇష్టపడిన తర్వాత చెయ్యాలనే, అభిమానించాలని చూస్తారండి. సో టేక్ ఇట్ ఈజీ.